చంద్రశేఖర్, సో ఏంటి జీవన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేతగా ఇండిపెండెంట్ ప్రచారం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ నేతగా సంజయ్, బీఆర్ఎస్ పార్టీ నేత ఆయనే చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నేతగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేయాలని చెప్పి సంజయ్ ప్రచారం చేస్తున్నారు. సో జీవన్ రెడ్డి పోస్టుకు అర్థం ఎలా చూడాలి? బ్యాగులు మోసి వార్డు మెంబర్గా కూడా గెలవనటువంటి వ్యక్తులకి పెత్తనం ఇస్తున్నారని ఎవరిని ఉద్దేశించి జీవన్ రెడ్డి పోస్ట్ చేశారు? ఖచ్చితంగా మనోజ్, గత కొన్ని రోజుల నుంచి జగిత్యాల రాజకీయాలు హీటెక్కాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి విజయం సాధించినటువంటి ఎమ్మెల్యే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నాడు. కానీ కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్ ఎట్లా ఇస్తాడు అని చెప్పేసి తీవ్రంగా మండిపడుతున్నాడు. 20-30 జీవన్ రెడ్డి అంశాలకి 20 స్థానాల్లో టికెట్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 30 స్థానాల్లో డాక్టర్ సంజయ్ కుమార్ అంశాలకి టికెట్లు ఇచ్చేదానికి కన్విన్స్ చేశారు. ఈ క్రమంలో అప్పటి నుంచి కూడా ఒక రచ్చ మొదలైంది. మొదటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి జీవన్ రెడ్డి తనదైన స్టైల్లో మరొకసారి మండిపడ్డారు. ఇప్పటికే బీఫామ్స్ ఇచ్చిన వెంటనే కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి జీవన్ రెడ్డి ఇంటి ముందట ఆయనకు సంఘీభావం తెలపడం జరిగింది. దీనిలో తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేయడం జరిగింది. తాను ఏదైనా తప్పు చేస్తే, లైన్ దాటితే తన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి తప్ప కార్యకర్తల్ని 40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళకి అన్యాయం చేస్తే సహించను, ఊరుకోను అంటూ మండిపడ్డటువంటి విషయం విదితమే. తాజాగా మొత్తం నేను నా అభ్యర్థులను, కార్యకర్తలను గెలిపించుకుంటాను అనే సవాల్గా తీసుకున్నటువంటి జీవన్ రెడ్డి దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆయన యొక్క అనుచరుల విజయం కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అలాగే ఒకవైపు తానే చెప్తున్నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆ హస్తం గుర్తుకు సంబంధించిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి పర్యటిస్తున్నాడు. ఇది ఎక్కడి న్యాయం? నేనేం చేసిన తప్పేంటి? నా మెడ మీద ఎందుకు కత్తి పెట్టారు? రాహుల్ గాంధీ, ఖర్గే లాంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇచ్చినటువంటి పిలుపు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మాత్రమే తాను కృషి చేస్తున్నటువంటి వేళ నా మీద ఏదైనా కోపం ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోండి మీకు అని సవాల్ వేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కొంతమంది అంటే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ఉద్దేశించి ఆయన ఈ కామెంట్ చేయడం వైరల్ గా మారింది. దీనికి సంబంధించి అయితే మొత్తం చర్చనీయాంశంగా మారింది. 20 స్థానాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే జీవన్ రెడ్డి అనుచరులు ఉన్నారో వాళ్ళ విజయానికి కృషి చేస్తూనే తన యొక్క అభ్యర్థులు, మద్దతుదారుల విజయానికి సైతం జీవన్ రెడ్డి తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నాడు, ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. ఖచ్చితంగా కార్యకర్తల వెంట ఉంటా. 10 సంవత్సరాలు ఎవరైతే అధికారంలో ఉన్నారో అప్పుడు డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేశాడు. అనవసరమైన అక్రమమైన కేసులు పెట్టించారు, చాలా ఇష్టారీతిన వ్యవహరించాడు అని మొదటి నుంచి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. తాజాగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మన పార్టీ పవర్లో ఉంది. అయినప్పటికీ ఈ ఇబ్బందులు మనకు అవసరం అనేటువంటి కోణంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం, ఒక గందరగోళ పరిస్థితి. 2 వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతల్లో ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేని అన్సర్టినిటీ జగిత్యాల మున్సిపల్ రాజకీయాల్లో, అలాగే రాయకల్ ఈ ప్రాంతాల్లో, సారంగపూర్ 3 మండలాలు ఉంటాయి జగిత్యాలకు సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో. దీనిలో ఇప్పటికే పలుమార్లు తన యొక్క అసంతృప్తిని కాంగ్రెస్ మినిస్టర్స్ వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్ని టార్గెట్ చేశారనుకోవాలా? కాంగ్రెస్ పార్టీ నేతలు పెత్తనాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బ్యాగులు మోస్తున్నారు, వాళ్ళే వార్డు మెంబర్గా కూడా గెలిచినటువంటి వ్యక్తులను రకంగా అంటున్నారా? లేదంటే అక్కడ స్థానికంగా తనకు అడ్డుపడుతూ ఎదురు పడుతున్నటువంటి సంజయ్ అన్నారా? ఆయన ఉద్దేశంలో ఎవరిని అన్నారు? ముఖ్యంగా ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లైన్ దాటి మరి ప్రచారంలోకి వెళ్తున్నారు. ఆయన పోస్టులు చూసినా, ఆయన వ్యవహారం చూసినా కనబడుతోంది. సో ఏ రకంగా ఉండబోతోంది? ఖచ్చితంగా మనోజ్ డాక్టర్ సంజయ్ కుమార్ ను ఉద్దేశించే ఈ కామెంట్ చేసినట్టుగా అనుకోవాలి. మొత్తం మీద తనదైన వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. తాను ఎక్కడైతే నా లైన్ దాటానని మీకు అనిపిస్తుందో మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి, కానీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టొద్దు అంటూ ఆయన కోట్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు గాంధీ భవన్ లో జరిగినటువంటి సమావేశంలో అందరూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు, అనుసరించినటువంటి వ్యూహాల నేపథ్యంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే వచ్చి తన దగ్గర కూర్చోవడం, అంటే దట్ మీన్స్ ఆ సమావేశంలో కూర్చోవడాన్ని నిరసిస్తూ ఆయన బయటకు రావడము, దాని తర్వాత మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇదంతా కూడా తెలిసిన విషయమే. దీని ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఒకవైపు తనంతట తాను చెప్తున్నటువంటి పరిస్థితి. డాక్టర్ సంజయ్ కుమార్ మరొకసారి నిన్న కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా చొప్పదండి సమీపంలో ఉన్న గుమ్లాపూర్లో బహిరంగ సభ, ప్రజాపాలన ప్రగతి అనేటువంటి
పేరుతో నిర్వహించినటువంటి సభలో పాల్గొన్నారు. దానిలో సైతం డాక్టర్ సంజయ్ కుమార్ వచ్చారు. జగిత్యాల విస్తరణకి యావర్ రోడ్డు అలాగే ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకి ఫండ్ ఇవ్వాలి, నిధులు కేటాయించాలంటే శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఒక ఇంటర్నల్ గా ఒక ఒప్పందం జరుగుతుంది. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్య వ్యవస్థకి. యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చారో రాజీవ్ గాంధీ ఆశయాల మేరకి, దాన్ని మనం ఉల్లంఘిస్తున్నాం. పదే పదే రాహుల్ గాంధీ చెప్పారు, గతంలో సైతం పాదయాత్రలో చెప్పారు, మనం అనేక సందర్భాల్లో ప్రజలకు చెప్పాం. దాన్ని మనం వైలేట్ చేస్తున్నాం కదా అని చెప్పి జీవన్ రెడ్డి కోట్ చేస్తున్నటువంటి విషయం, పాయింట్అవుట్ చేస్తున్నటువంటి విషయం చర్చనీయంగా మారింది. పొలిటికల్ వార్ లో కోల్డ్ వార్, ఇండైరెక్ట్ వార్ కాస్త డైరెక్ట్ వార్ గా మారింది జగిత్యాల రాజకీయాల్లో. మనోజ్ రైట్, అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి పైన అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశం ఉందా? కంప్లీట్ గా యాంటీగా వెళ్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా 14వ వార్డులో సంజయ్ వెళ్ళిపోయి కాంగ్రెస్ హస్తం గుర్తుపై ఓటు వేయమని చెప్పి అభ్యర్థిస్తూ ఉంటే, అక్కడ అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ ఉంటే, అదే వార్డులో జీవన్ రెడ్డి ఏసీ కండిషనర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటగా అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్నారు. అంటే ఎలా ఉండబోతోంది ఈ వరుస సంఘటనలతో? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జీవన్ రెడ్డి పక్కన పెట్టినట్టేనా, లేకుంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టేనా? ఏం జరుగుతోంది? మరోవైపు నిన్న జరిగిన కార్యక్రమంలో కూడా, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చొప్పదండ జరిగిన కార్యక్రమంలో కూడా జీవన్ రెడ్డి కొంత సముఖంగా లేరు. ఆయన అక్కడికి హాజరు కాలేదని ఒక రకంగా, హాజరయ్యారు ఇంకో రకంగా, ఫ్లెక్సీలో ఎక్కడ కూడా జీవన్ రెడ్డి ఫోటోను కూడా వేయలేదని చెప్పి ఇంకో రకంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సో జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పారా, పార్టీ పక్కన పెట్టిందా? ఒక ధిక్కార స్వరంతో ముందుకెళ్తున్నాడు. మీరు అన్నట్టుగా కేవలం 14వ వార్డే కాదు, ఇతర వార్డుల్లో సైతం తన అనుచరులని పోటీలో ఉంచారు జీవన్ రెడ్డి. దానిలో వారి అభ్యర్థులని, వారి అనుచరులందరినీ కూడా గెలిపించుకునేటువంటి బాధ్యత నాపైనే ఉంది. పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్నా నేను సిద్ధమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీనే సవాల్ చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు ఇక్కడ జీవన్ రెడ్డి వైఖరిని. మరొక వైపు జీవన్ రెడ్డి లాంటి పెద్ద ఆయనకి చాలా సహజం అసంతృప్తి ఉండడము, ఆయన సీనియారిటీని గౌరవించాలి లేదా ఇతరత్ర కారణాలు ఉండొచ్చు. పార్టీ సుస్థిరత కోసం అందరూ అనుసరిస్తున్నటువంటి విధానాలే మేము అనుసరించాము అని చెప్పేసి ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్తున్నటువంటి విషయం. దీనిలో భాగంగా ఒక విధమైనటువంటి అన్సర్టినిటీ ఇంకా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి పైన చర్యలు తీసుకునేటువంటి దాఖలాలు కనబడట్లేదు. అట్ ద సేమ్ టైం జీవన్ రెడ్డి తన వైఖరిని మార్చుకునేటువంటి పరిస్థితి అసలే లేదు. దీనిలో నువ్వా నేనా జేకింగ్ అనేటువంటి రేంజ్ లో జగిత్యాల పాలిటిక్స్ లో కాంగ్రెస్ లోనే ఇంటర్నల్ గా నడుస్తున్నటువంటి వ్యవహారంగా చెప్పుకోవచ్చు. మనోజ్ థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీలో రగడ మొదలైంది, పెద్ద ఎత్తున రచ్చలేపుతోంది. జీవన్ రెడ్డి ఏమో ఇండిపెండెంట్ అభ్యర్థులకు ప్రచారం చేస్తూ వారిని గెలిపించమని కోరుతున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా, గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గెలిపించమని పోరాడుతూ ఉంటే, బీఆర్ఎస్ నేతలను చెప్తున్న సంజయ్ మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన నిలబడిన వ్యక్తుల కోసం ప్రచారం చేస్తూ కాంగ్రెస్ హస్తం గుర్తుపై ఓటు వేయాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు. ఇది ఎక్కడ రాజకీయం అర్థం కావట్లేదు. బహుశా నాకు తెలిసి రాజకీయ చరిత్రలోనే, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా అని చెప్పుకునేటువంటి వ్యక్తేమో కాంగ్రెస్ పార్టీకి పైన పోటీ చేస్తున్న వ్యక్తుల కోసం ప్రచారం చేయడం, వారి గుర్తుల పైన ఓటు వేయమని చెప్పి అభ్యర్థించడం. ఇటు సీనియర్ కాంగ్రెస్గా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కోసం ఆహారేషాలు కష్టపడ్డానని చెప్పినటువంటి వ్యక్తి మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఎయిర్ కండిషనరు లేకపోతే రకరకాల గుర్తుల పైన ఓటు వేయమని అభ్యర్థించడం కొంత హాట్ టాపిక్ అని చెప్పాలి. మొదటిసారిగా ఇదొక చరిత్రగానే భావించాలి, రాజకీయంగా ఒక సంచలనం అని భావించాలి. సో జీవన్ రెడ్డి ఇప్పుడు ఒక పోస్ట్ చేశారు. బ్యాగులు మోసి వార్డు మెంబర్గా సైతం గెలవలేనటువంటి వ్యక్తులకి పత్తనం ఇస్తూ జెండాలు మోసినటువంటి కార్యకర్తల్ని అవమానానికి గురి చేయడం, మోసానికి గురి చేయడం అవుతుంది అన్నట్టుగా ఆయన పోస్ట్ చేశారు. సో నిజంగానే బ్యాగులు మోసిన వారికే ఇప్పుడు టికెట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళకి మాత్రమే, అంటే అటువంటి వాళ్ళే పెత్తనం చెలాయిస్తున్నారా? బ్యాగులు మోసి మూటలు మోసిన వారే ఇప్పుడు పెత్తనంలో ఉన్నారా? జీవన్ రెడ్డి మాటలు మీరు ఎలా చూస్తారు? కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ జీవన్ రెడ్డి జగిత్యాలలో ఎటువంటి హాట్ టాపిక్గా మారారు, అక్కడ జీవన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో ఎంతటి అసంతృప్తికి గురయ్యారు, ఎంతటి ఆవేదనకు గురయ్యారు, వారి మాటలను విందాం.